హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సమ్మర్ వచ్చేసింది కదా, నీకు అన్ని ఈజీ గేమ్స్ ఎలా ఆడుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఈ గేమ్ పేరు ఏంటంటే, మనం చిన్నప్పుడు గోటీలాట ఆనేవాళ్ళం కదా, దాన్నే బ్రెయిన్ వీట్ అని అంటారు కదా, అదే అనమాట. ఇది చాలా మనకి పిల్లలకైతే చాలా ఆలోచన శక్తి పెరుగుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. యాక్చువల్లీ ఈ గేమ్ ఆడాలంటే కొన్ని ట్రిక్స్ ఉంటాయన్నమాట. నేను అన్ని ఈ విధంగా పేపర్లో రాసి చూపిస్తున్నాను. మన షేప్ ఈ విధంగా ఉంటుంది కదా నార్మల్గా. ఇక్కడ సర్కిల్ వచ్చేసి ఇక్కడ 1 2 3 4 అనమాట. ఇక్కడ ఇది ఒక ఖాళీ కదా, ఇక్కడ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇక్కడ 1 2 3 4 ఈ విధంగా ఉంటుంది అనమాట. అయితే ఫస్ట్ ఏంటంటే, ఇది మనం గేమ్ ఆడేటప్పుడు ఎల్ షేప్ రావాలన్నమాట. ఎల్ షేప్ తర్వాత బి షేప్ రావాలి, తర్వాత ఒకటి అయిపోయినట్టు అంటే మీకు ఆడుతుంటే అర్థమైపోతుంది. ఫస్ట్ ఎల్ షేప్ ఎలా అంటే మీరు ఆడుతుంటే అర్థమైపోతుంది. ఇలా ఒక దానిపైన ఒకటి వేసేసుకొని ఈ విధంగా ఆడాలన్నమాట. ఈ విధంగా మనకు ఫస్ట్ ఏంది ఎల్ షేప్ రావాలి. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ఎల్ షేప్ అయిపోయింది. ఇప్పుడు మనకు బి షేప్ రావాలి. బి షేప్ రావాలంటే ఈ విధంగా ఆడాలన్నమాట. మీరు ఆడుతుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట. ఇది బి షేప్ వచ్చేసింది కదా. ఇది స్టెప్ 2. మన స్టెప్ 2 కూడా డన్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ 3. మనం ఎప్పుడు ఆడాలన్నా మనం ఆడే సైడ్ మనం ఫస్ట్ స్టెప్ ఆడుతున్నాం కదా, అది ఇటు సైడ్ పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఆడేది మన సైడ్ పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత థర్డ్ స్టెప్. ఇప్పుడు ఇదంతా క్లియర్ అయిపోయింది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం సెకండ్ స్టెప్ ఏం చెప్పినా మన సైడ్ పెట్టేసుకోవాలన్నా కదా. ఇప్పుడు సెకండ్ స్టెప్ నా సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు నేను నెంబర్ 2 ఎలా ఆడాలో చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు నెంబర్ 2 కూడా క్లియర్ అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు మన నెంబర్ 2 అయిపోయిన తర్వాత నెంబర్ 3 మనం ఏది ఆడుకోవాలో అది మన సైడ్ పెట్టుకోవాలి కాబట్టి మనం రొటేట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ నెంబర్ 3 కూడా క్లియర్ చేసుకోవాలి. ఇవి చిన్న చిన్న ట్రిక్స్తో ఆడితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి గేమ్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఆడతారు. నెంబర్ 3 కూడా క్లియర్ అయిపోయింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 4. ఇప్పుడు చూస్తున్నాం కదా, బీ షేప్ అయిపోయింది. ఫస్ట్ డన్, సెకండ్ డన్, థర్డ్ డన్. ఫస్ట్ డన్, సెకండ్ డన్, థర్డ్ డన్. ఈ షేప్ రావాలని చెప్పా కదా, ఇట్లా ఈ షేప్లో ఈ విధంగా. ఇప్పుడు మనం ఈ షేప్ క్లియర్ చేయాలన్నమాట. కొంచెం ఈజీగానే ఉంటుంది కానీ ట్రిక్స్ చూస్తే సరిపోతుంది. ఈ విధంగా అనమాట. ఇది ఒక్కటి ఇక్కడ నుంచి ఇటు అనాలన్నమాట. ఇదే మిస్ అయిపోతుంది. ఇది ఒక్కటి ఆడిపోతే ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా అండి, ఇది ఇక్కడ వేయద్దు, ఇక్కడ నుంచి ఇది ఇక్కడ వేయాలన్నమాట. అంతే, వచ్చేసింది కదా. అంతే అండి, మనకి 7th స్టెప్ కూడా డన్, 4th డన్. అంతే అండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ సమ్మర్లో మీ పిల్లలకు కూడా నేర్పించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.